లోకాభిరామం తోలుబొమ్మలాట. మా ఊరు పాలమూరు అనే మహబూబ్ నగరానికి దగ్గరగున్నది కనుక మా దగ్గర పోరగాండ్లకంతా సినిమా చూడడం బాగా అలవాటు. సినిమాకు పోదామా అన్నది ప్రశ్న అయితే, నాతానైతే దుడ్లు లేవు, ఇవాళ నీవు పెట్టు, మలపోయినప్పుడు నేను పెడతా అంటూ సాగేవి మాటలు. అయినా ఆ సినిమాలు అందరికీ అర్థమవుతాయా అన్నా? లవకుశ లేదంటే ఓ మైరావణ వంటి సినిమా వస్తే అందరికీ అర్థమవుతుంది. రాము అని ఒక సినిమా వచ్చింది. అందులో ఒక తండ్రి తల్లి లేని పిల్లగాడిని పెంచుకునేటందుకు నానా యాతన పడతాడు. ఎద్దుల బండ్లు కట్టుకొని పల్లెల నుంచి కూడా మనుషులు వచ్చి ఆ సినిమాను చూసి చేతనైనంత ఏడ్చి వెళ్ళిపోయినారు. అంతేగాని మరేవో పిచ్చి సినిమాలు వస్తాయి, అవి అర్థమై సావవు కదా. కనుకనే పల్లెలో చిరుతల రామాయణం అంటని ప్రతి రాత్రి కాలక్షేపం కొంతకాలం గడిచింది. బైండ్ల కథలు, జంకుల కథలు లాంటి వినోద కార్యక్రమాలు కూడా పల్లెలో పుష్కలంగా ఉండేటివి. ఇక ఏనుగొండ అనే మా పల్లెకు మరింత ప్రత్యేకత ఉన్నది. భోగమాట అనే వీధి నాటకం మా పల్లెలో బాగా పెరిగింది. కేశవయ్య గారు అనే ఒక పెద్ద మనిషి వీధి నాటకాలు రాసేటోడు, వాటికి వరుసలు కట్టేటోడు, అవసరమైన దుస్తులు కుట్టేటోడు, కిరీటాలు భుజకీర్తులు తయారు చేసేటోడు. ఈ రకంగా ఆయన ఒకే మనిషి అన్ని కళలకు కేంద్రంగా ఉండి ఊళ్ళో పిల్లలనేమి పెద్దలను కూడా చేరదీసి బొగమాట నేర్పించేటోడు. 3:30 వజ్రం అని ఒక ఆట ఉండేది. దాని అసలు పేరు కృష్ణ గారడి. అటువంటి ఆట నుంచి మొదలు మా ఊర్లో కూడా లవకుశ ఆడేవాళ్ళు, బబ్రువాహన ఆడేవాళ్ళు, ఎన్నెన్నో కథలు ఆడేవాళ్ళు. పండుగ లేక ఎవరైనా పెద్ద ఇంట్లో పెండ్లి కానీ వచ్చిందంటే ఊళ్ళో కేంద్రంలో భోగమాట ఏర్పాటు అవుతుంది. దానికి కావాల్సిన ఖర్చును ఎవరో ఒకరు భరిస్తారు. పలాని వాళ్ళు ఆట చెప్పినారు అని ఊరంతా పాకిపోతుంది. ఇక రాత్రి అంతా కూర్చొని ఆట చూసేటందుకు అందరూ సిద్ధం. ఇది ఇట్లా ఉండంగా చిన్నప్పుడు నేను అప్పుడో ఇప్పుడో తోలుబొమ్మలాట చూసిన గుర్తు. ఈ తోలుబొమ్మలాట వాళ్ళు స్థానికులు కాదు, రాయలసీమ నుంచి వస్తారని తర్వాత తెలిసింది. ఈ ఆటకు పెద్ద గుడారం అవసరం లేదు. ఆడవాళ్ళు మాత్రము గుడ్డలతోటి తడకలతోటి ఒక గది అటువంటిది కడతారు. దానికి ఒక వైపున బట్టతోటి తెర ఏర్పాటు చేస్తారు. ఆ లోపల కళాకారులు ఉంటారు. వాళ్ళ దగ్గర ఇంచుమించు మనిషి ఉండేటంత ఆకారంలో, అంటే మనిషి అంత ఎత్తనమాట, బొమ్మలు ఉంటాయి. అవి తోలు బొమ్మలు పలుసగా ఉంటాయి. ఆ బొమ్మలను కర్రల సాయంతో తెర మీద పట్టుకొని వెనక నుంచి పడే వెలుతురులో ఆ బొమ్మలు తెర మీద కనిపించేటట్టు చేసి ఆట సాగించేవాళ్ళు. చక్కగా పాటలు, డైలాగులు కూడా ఉంటాయి. తోలుబొమ్మలాటలో భారతం కన్నా రామాయణం ఎక్కువ చూసినట్టు గుర్తుంది. హనుమంతుడు వస్తాడు, దశకంఠుడు వస్తాడు. అతని ముందే ఆంజనేయుడు తోక చుట్టుకొని అల్లంత ఎత్తున ఎక్కి కూర్చుంటాడు. రావణునికి 10 తలలు ఉంటాయి. తెర మీద సగం వెడల్పు అతనే కనిపిస్తాడు. అంత ఎత్తు కూడా ఉంటాడు. వెనుక వాళ్ళు పాటలు పాడుకుంటూ కింద పెట్టిన సన్నరాళ్ల మీద కాలుతోటి దరువులు వేసుకుంటూ చక్కగా కథను రక్తి కట్టించేటోళ్ళు. హనుమంతుడు వేసిన కుప్పిగంతులు వాళ్ళ తెర మీద చూపించిన తీరు ఎంతో ప్రత్యేకంగా ఉండేది. నాకు నిజానికి వాళ్ళు వాడిన పాటలు జ్ఞాపకం లేవు. అయితే తోలుబొమ్మలాటలు అని ఒక అంశం మాత్రం గట్టిగా గుర్తున్నది. హాస్యం పేరిట తోలుబొమ్మలాటలో మధ్యన అత్త పిల్లోడు అని 2 పాత్రలు వస్తాయి. పిల్లోడు అనే అల్లుని చేత అత్త పని చేయించాలంటని ప్రయత్నిస్తుంది. గడ్డి తీసుకురమ్మంటుంది. తిండి ఆశ పెడుతుంది. తాటి బెల్లం తైద రొట్టెలు, అయ్యపోరా గడ్డికి మా అయ్యపోరా గడ్డికి అంటుంది. వాడు ఆమెకు అయ్య కాదు. వాని ద్వారా నాటకంలో బండ బూతులు పలికించేటోళ్ళు. ఆ కాలంలో హాస్యం అంటే బూతు లేకుండా గడిచేది కాదేమో. 3 రొట్టెలు ముడ్డికి నా పోత గడ్డికి అంటోడు వాడతాడు. ఇక చూడవచ్చిన వాళ్ళ ఆనందానికి అంతుండదు. నాకు కూడా గదొక్క పాట జ్ఞాపకం ఉన్నది.
అంతటితోటి ఆగకుండా పిల్లోని పాత్రకు పొడుగాటి బిలకాయ కూడా ఉన్నట్టు చూపించేవాళ్ళు. అప్పట్లో అది బూతుగా అనిపించలేదేమో, నాకు ఇవాళటికి ఆ సంగతి అర్థం కాదు. ఈ మధ్యన ఎక్కడ తోలుబొమ్మలాట వాళ్ళు కనిపిస్తున్న జాడ లేదు. సురభివాండ్ల నాటకం కంపెనీ హైదరాబాద్కు చేరింది కానీ రాయలసీమలోనే ఉన్న తోలుబొమ్మల వాళ్ళు మాత్రం పట్నం చేరినట్టు లేదు. ఇక్కడనో అక్కడనో తోలుబొమ్మలాట పద్ధతిలోనే మరేమో వస్తువులను తయారు చేసి అమ్ముతున్నట్టు కనిపించింది. చిన్న చిన్న బొమ్మలు కూడా అమ్మకానికి కనిపించినాయి. మొత్తం నాటకం జరగాలంటే పెద్ద జట్టు ఉండాలి కదా, అది బహుశా వీలవుతున్నట్లు లేదు. నిజానికి తోలుబొమ్మలు తయారు చేయాలంటే అదొక పెద్ద తతంగము. దాని గురించి ఎక్కడో చదివే అవకాశం కూడా దొరికింది. చాలా కాలం పాటు బొమ్మల కోసరము జింక చర్మం వాడేవాళ్ళంట. జింకలను వేటాడడం ఇప్పుడు కుదరదు కదా, అసలు అవి ఉన్నాయో లేదో కూడా తెలియదు. కనుక ఆ మధ్యన బొమ్మల కోసము మేక చర్మాన్ని వాడడం మొదలైందట. పెద్ద సైజు బొమ్మలను తయారు చేయాలంటే ఒక్క మేక చర్మం సరిపోదు. రావణాసురుని బొమ్మకు 3 మేకల చర్మం అవసరం అవుతుందట. అందుట్లో ఒక మేక 10 తలకాయలకు పోతే, ఒకటి కాళ్లకు పోతే, మరొకటి శరీరానికి సరిపోతుంది. ముందు ఆ చర్మాన్ని పారదర్శకంగా అవతలికి ఇవతలికి కనిపించేటట్టు తయారు చేయాలి. ఆ తర్వాత దాని మీద బొమ్మ ఆకారం కత్తిరించాలి. దుస్తుల ప్రకారం బొమ్మ గీసి అందుట్లో నుంచి వెలుగు బయటకు కనిపించేటట్టు రంధ్రాలు వేయాలి. ఆ రంధ్రాలంట గీతలు గీసి రంగులు వేయాలి. నిజంగానే పాతకాలంలో రంగులు కూడా వాళ్ళే తయారు చేసుకునేవాళ్ళట. ఉదాహరణకు మోదుగు పూల నుంచి అవసరమైన పసుపు, ఎరుపు రంగును తయారు చేసేవాళ్ళట. ఇప్పుడు అదంతా కుదిరే పరిస్థితి కాదు కనుక రసాయనం రంగులను వాడక తప్పదు. అసలు ముందు చర్మాన్ని బొమ్మలకు అనుగుణంగా పారదర్శకంగా తయారు చేయడమే పెద్ద కళ. దాన్ని బొమ్మలాడించే వాళ్ళే చేసుకుంటారంటే అంతకంటే ఆశ్చర్యం లేదు. కనుకనే ఆ కళ రాను రాను మరుగున పడిపోతున్నది. కొన్ని బొమ్మలు కేవలం నలుపు తెలుపు రంగులో ఉండడం కూడా నేను చూసిన. అటువంటి బొమ్మలు ఆడించినప్పుడు అంత ఆకర్షణీయంగా ఉండదేమో. నేను ఆ మధ్యన కాకి పడగలనే ఇంకో రకం బొమ్మలాట చూసిన. ఇందులో తెర, దీపం, నీడలు మరో రకంగా ఉంటాయి. కథ పటాల వల్ల చిత్రించి ఉంటుంది. దీపం పట్టుకొని పటాల ముందు బొమ్మలు చూపిస్తూ కథ చెప్తుంటారు. జానపద కళలు మరుగున పడిపోతున్నాయి. ఈ విషయం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శాస్త్రీయ సంగీతం లాంటివి కూడా కొందరికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందరికి అందుబాటులో ఉన్నాయి అనుకున్న పనులు కూడా లేకుండా పోతే ఇక చివరికి మిగిలేది ఏమీ లేదు. ఆ సినిమా ఎవరికి కావాలి? చాలామందికి కావాలి. వాళ్ళకు మరి పాతకాలపు కళల గురించి తెలియదు. బైండ్ల కథలు, జముకుల కథలు, బుర్ర కథ మొదలైనవి ఆయా పద్ధతులను వృత్తిగా చెప్పేవాళ్ళు మాత్రమే నేర్చుకొని మిగతా వాళ్ళకి అందిస్తారు. ఔత్సాహికులు వీటిని నేర్చుకొని అందరి ముందు ప్రదర్శించడం కుదిరేది కాదు. సుఖసత్తా ఇలాంటి వాళ్ళు ఒక అతను అందరికీ నేర్పించే ప్రయత్నం చేసినట్టున్నాడు యూనివర్సిటీలో. మిగతా వాటి గురించి ఈ రకమైన ప్రయత్నాలు కనిపించవు. కానీ మా చిన్నతనంలో మా ఊరికి ఒక పంతులు వచ్చి ఉండిపోయినాడు. అతని పల్లెలోని యువకులందరినీ ఒకచోట చేర్చి చిడతల రామాయణం అనే ఒక పద్ధతి జానపద ప్రదర్శన నేర్పించినాడు. అందులో సుమారు 50 మంది పాత్రధారులు. రామాయణం కథ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పాడిన గుర్తున్నది. ప్రదర్శన వారం రోజుల పాటు సాగినట్టు గుర్తున్నది. యువకులందరూ 1-2 పాత్రలు నేర్చుకొని రోజంతా ఆ పాటలను కూనిరాగాలు తీయడం నాకు ఇవాళటి గుర్తున్నది. మొత్తానికి చిడతల రామాయణం ప్రదర్శన చాలా బాగా జరిగింది. దానికి ఒక వేదిక అంటని, స్టేజ్ అంటని లేదు. కళాకారులు చుట్టూ గుండ్రంగా నిలబడతారు. చేతులతో చిడతలనే వాయిద్యాన్ని పట్టుకొని దాంతో లయబద్ధంగా వాయిస్తూ పాటలు పాడుతుంటారు. ఆ సందర్భంలో కథ జరుగుతున్న పాత్రలు మధ్యలోకి వచ్చి తమ సంభాషణలు వినిపించినట్టు గుర్తున్నది. కళా ప్రదర్శనలలో ఈ రకంగా పాల్గొన్న యువత నిజంగా గొప్ప ప్రేరణ పొంది ముందరికి పోయిన భావం నాకు మిగిలింది. ఇప్పుడు పల్లెల్లో ఎవరికైనా ఇటువంటి పనులు గుర్తున్నాయా అడగడానికి నేనెవరిని? నేను కనీసం చూడడానికి కూడా పల్లెకు పోవడం లేదు. పల్లె పట్టణానికి వచ్చే అవకాశం లేనే లేదు.
ఆ మధ్యన ఆయన ఎవరో ఒక 12 తీగల వాయిద్యం వాయిస్తాడని పలవూరు నుంచి వచ్చినాడు. అతని గురించి ఫేస్బుక్లో, ట్విట్టర్లో దుమారం రేగింది. అంతేగాని అతని ప్రదర్శన పలుచోట్ల పెట్టి చూసిన వాళ్ళు మాత్రము ఎంతమందో నాకు తెలియదు. కథలు మారిపోతున్నాయి, కళలు మారిపోతున్నాయి, కాలాలు మారిపోతున్నాయి, పాద పద్ధతులు ఎవ్వరికి పట్టవు. అవి పరిశోధన పుస్తకాల్లో మాత్రమే మిగిలిపోతాయేమో. జానపద సంగీతం పరిస్థితి కూడా ఇంచుమించు గట్లకే ఉన్నది. ఈ మధ్యన జానపద శైలిలో వచ్చే సంగీతాన్ని జానపదం అనుకొని అందరూ ఆనందంగా వింటున్నారు. అసలు జానపదుల పాటలు ఏమైనా అర్థం కాదు. ఈ సంగతి చెప్పినా ఎవరికి పట్టదు. నేనిక్కడ ఒక విషయం గురించి ఏడవాలని ప్రయత్నించడం లేదు. గుర్తుకొచ్చిన కొన్ని మాటలు ఎక్కడన్నా మిగిలినేమో తెలుసుకుందామని ఒకటే నా ఆశ.